మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను గణేష్ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ ఆర్టికల్ 370 రద్దు తదనంతర పరిణామాలపై చర్చ ఈ నెల 4 నుండి ప్రధాని మోదీ రష్యా పర్యటన తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొననున్న మోదీ గవర్నర్ నరసింహన్తో బండారు దత్తాత్రేయ భేటీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైనందుకు దత్తాత్రేయకు నరసింహన్ అభినందనలు వాడవాడలా కొలువుదీరిన బొజ్జగణపయ్యలు ఘనంగా పూజలందుకున్న గణనాథులు ఇక డీటెయిల్స్లోకి వస్తే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన సమావేశం కావడంతో వీరి మధ్య జరిగిన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యటించి వచ్చిన దోవల్ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వివరించినట్టు తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని దోవల్ చెప్పినట్టు సమాచారం ఇక ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగే ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు అనంతరం రష్యాలోని వ్లాదివోస్టోక్లో జరిగే తూర్పు దేశాల ఆర్థిక సదస్సులోనూ ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది ఈ సందర్భంగా ఇరువురు నేతలు 25 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు ప్రధాని రష్యా పర్యటన కేవలం 36 గంటలు మాత్రమే ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే పేర్కొన్నారు ఇక రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తాత్రేయ సోమవారం కలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశానని అన్నారు గవర్నర్గా దాదాపు 10 ఏళ్లు నరసింహన్ సేవలందించారని కొనియాడారు తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితుని అయినందుకు నరసింహన్ అభినందనలు తెలిపారని దత్తాత్రేయ పేర్కొన్నారు వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మార్కెట్లో గల హనుమాన్ టెంపుల్లో వినాయకునికి ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ప్రధాన కార్యదర్శి సిద్ధంశెట్టి వేణు పాల్గొన్నారు శివోనామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ నయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అగజారణం గజారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే భాగీషాద్యా స్మరత సర్వార్థానాం ఉపక్రమే నమామి గజాననం విఘ్నేశ్వర భగవానికి జయ ప్రతి సంవత్సరం లాగానే అధికార సంవత్సరం ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా వేములవాడ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కూడా కలిసికట్టుగా 42వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకోవడానికి ఈరోజు మొట్టమొదటిగా వినాయక చవితి నాడు విగ్రహ ప్రతిష్ట కలశ స్థాపనాది కార్యక్రమాలు శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాలు కూడా చేసుకుంటుమి ఈ రోజు నుండి 9 రోజుల వరకు అఖండ వైభవంగా ఇక్కడ అందరూ సామూహికంగా కలిసికట్టుగా సంఘం వారందరూ కూడా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున మండప హనుమాన్ దేవాలయంలో కూడా 42వ గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాం మరి ప్రతి ఉత్సవం ఈరోజు గణపతి ప్రతిష్టాపనతో ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజు మొదలుకొని నవరాత్రి ఉత్సవాల లోపల ప్రతిరోజు ఉదయం సాయంత్రము మరి అభిషేకాలు నిత్య పూజలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతిరోజు మరి ఏదైతే అన్నదాన కార్యక్రమం సాయంత్రము మరి అల్పాహార కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రము ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు హరికథ లాంటి మరి ఉపన్యాసాలు మరియు భక్తి సంగీత విభావాలు లాంటి ఉన్నతమైనటువంటి భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఈ మండపంలో కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వేములవాడలోని ఆర్యవైశ్య సోదరులందరూ మరియు భక్తులు మరి ఇట్టి పూజా కార్యక్రమాల్లో కూడా మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మరి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను జై వాసవి జై గణేష్ ఇక జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో వాడవాడల వినాయక చవితి సంబరాలు ఘనంగా జరిగాయి గద్వాల పట్టణంలో రాజవీధి నందు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా వినాయక చవితి నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు అలాగే భక్త మార్కండేయ స్వామి దేవాలయం మరియు శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ టీఆర్ఎస్ కార్యకర్తలు కౌరనివాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
దూరం 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 రాండి ఇక్కడ రాండి కొంచెం దూరంలో వెనక్కి ఎవరు ఇంకా నెక్స్ట్ పేరు ఎవరు సలాం మామూలు నెక్స్ట్ నెక్స్ట్ ఇక సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కోదాడ రంగా థియేటర్ సెంటర్లో పవన్ అభిమానులు హరి గ్రూప్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బైకులతో ర్యాలీ తీశారు. ఇక నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని మహాలక్ష్మి గల్లీలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో 7 రోజుల పాటు ప్రతిరోజు అన్నదానం చేయనున్నారు. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దేవనకొండ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన 10వ వర్ధంతిని చేశారు. ఈ సమావేశంలో పలు మండల నాయకులు పెద్ద ఎత్తున సమావేశానికి హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను గుర్తు చేసుకుంటూ దివంగత నేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల గుండెల్లో దీర్ఘకాలికంగా ఉన్న ప్రజల సంక్షేమం కోసం పరమావధిగా పనిచేసిన మహానేత వైఎస్ఆర్ అని తెలియజేశారు. ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరకు చేర్చి ప్రజల ఆశీస్సులను వారి మనసులను దోచుకొని జీవితాంతం వాళ్ళ గుండెలో నిలిచిపోయారు అని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పావురాలగుట్ట సమీపాన హెలికాప్టర్లో మన మహానేత ప్రమాదం జరిగి జై జై జగన్ జై జగన్ జై జై జగన్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్. ఇక కర్నూలు జిల్లా ఎమ్మగనూరులో వినాయక చవితి పండుగ భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలో వాడవాడల వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. అయితే తిరుబజార్, కొండవీటి ప్రాంతం, కోటా వీధుల్లో వెరైటీ వినాయకులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తిరుబజార్లో గత 4 ఏళ్లుగా వరుసగా టెంకాయలు, అరటిపళ్ళు, చెరుకు గడలతో చేయగా ఈసారి యాపిల్ పళ్లతో చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. మొత్తం 12,000 యాపిళ్లను వాడి 33 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. 20 మంది స్థానిక యువకులు 15 రోజులు కష్టపడి భారీ యాపిల్ పళ్ళ వినాయకుడిని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక కొండవీటి ప్రాంతంలో బాల వినాయక మండలి ఆధ్వర్యంలో గత 7 ఏళ్లుగా పూజకు వాడే ధాన్యాలు, సముద్రపు గవ్వలు, జీడిపప్పు, ద్రాక్ష, వక్కలు, ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, నవధాన్యాలు, వెలగపండుతో చేయగా ఈసారి బాదం కాయలతో చేశారు. 200 కిలోల బాదం కాయలతో 16 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. 10 మంది యువకులు వారం రోజుల పాటు కష్టపడి భారీ బాదం కాయల వినాయకుడిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోటా వీధిలో మొదటిసారి భీమా వినాయక మండలి వారు రూపాయి నాణాలతో 7 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 15,000 నాణాలతో వాడినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇక రామగుండం మండలం గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తా ప్రక్కన గల కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మన ప్రియతమ నాయకుడు జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుండి దూరమయ్యి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి పరిపాలన రాజన్న పరిపాలన కొనియాడుతూ ఇప్పటికి కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు నిలిచిపోయి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేక చాలామంది పేదవారు వైద్యం అందక చాలా దయనీయమైనటువంటి స్థితిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గొప్ప మనసున్న మహా వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఆరోగ్యము, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా మన సింగరేణి కాలనీలో గోదావరిఖనిలో 17,000 పట్టాలు ఇచ్చినటువంటి మహానుభావుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఇలా వారి యొక్క స్ఫూర్తి తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా మేమిచ్చినామని చెప్తున్నారు. కేసీఆర్ గారి పట్టాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జీవో తెచ్చారో ఆ జీవో ద్వారా మరి 17,000 పట్టాలు ఒకే రోజు జిల్లా యంత్రాంగాన్ని మొత్తం కూడా ఇక్కడనే నిలబెట్టి మన స్టేడియం గ్రౌండ్లో పట్టాలు ఇచ్చినటువంటి ఘనత ఆనాటి పెద్దలు వెంకటస్వామి గారు, ఆనాటి చైర్మన్ రాజలింగం గారు, ఆనాటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క కృషి మూలకంగా మరి ఈ యొక్క పట్టాల కార్యక్రమం కార్యరూపం దాల్చి ఈరోజు పేద హృదయాల్లో మరి మైనార్టీలకు 4% రిజర్వ్ ఇచ్చినటువంటి మహానేత మన రాజశేఖర స్థిరస్థాయిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వారు నిలిచిపోతారనడంలో అతిశక్తి లేదు. వారి జ్ఞాపకాల వారి యాదిలో మనం ఎప్పుడు కూడా ఉండాలని రాజశేఖర రెడ్డి గారిని మనం చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందనే విషయాన్ని కూడా ఈ సంద్వారంగా వారికి నివాళులర్పిస్తూ వారిని వారి యొక్క కుటుంబ సభ్యులు వారి కుమారుణ్ణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రజలు దీవించారు. మరి వారి తండ్రి బాటలో నడుస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక స్థానిక రామగుండం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల తబితా అనాథ ఆశ్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 48వ పుట్టినరోజు వేడుకలు వీరాభిమాని గట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినీ రంగంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారని, అశేష వీర అభిమానులు ఉన్నారని, తను నటించే ప్రతి చిత్రంలో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా కథను మలుచుకుంటారని, అదేవిధంగా తను స్థాపించిన జనసేన పార్టీతో ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వాళ్ళ హక్కుల పోరాటానికి ముందుకు రావడం జరిగిందని అన్నారు. మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 45వ జన్మదిన సందర్భంగా మెగా ఫ్యాన్స్ రామగుండం పట్టణ అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రామగుండం పట్టణంలోని కవిత అనాథాశ్రమంలో అనాథ పిల్లలకు కేక్ కటింగ్ మరియు సీట్లు పంపిణీ పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఆయనకు భగవంతుడు ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, ఆయన రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలో కూడా ముందుండాలని. ఇక నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ధన్వాడ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ చైతన్య విద్యా మందిర్ విద్యార్థులు గణపతిని ఘనంగా ప్రతిష్ఠించారు. చైతన్య విద్యా మందిర్ మాధ్యమిక పాఠశాల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ ఉత్సవాల్లో భాగంగా మన పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమ సందర్భంలో మన పాఠశాలలో ఈరోజు వినాయకుని ప్రతిష్ఠించి మన పాఠశాలకే కాకుండా గ్రామాల్లో దేశంలో ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందులను కూడా వాటిని నిర్మూలించడానికి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా విద్యార్థులకు మంచి విజ్ఞానాన్ని బుద్ధులని ప్రసాదించి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి
హిందూ సాంప్రదాయాన్ని ఇంకా మనము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క వినాయకుని మనము ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా 5 రోజుల పాటు మన పాఠశాల నుండి పాఠశాల నిర్వహించినటువంటి శ్రీ బాలకృష్ణ టీచర్ గారు. ఇక రామగుండం మండలంలో గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తా సమీపంలో గల పోచమ్మ మైదానంలో అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ త్రిశూల్ ఆధ్వర్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కార్మిక సంఘం సీనియర్ నాయకులు కౌశిక హరి హాజరై కేకును కట్ చేసి అనంతరం ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మన గోదావరిఖనికే ఒక గౌరవ చిహ్నంగా గత 12 ఏళ్ళుగా నడపబడుతూ ఉన్నది మన గౌరవ కాటంబాబు ఈరోజు ఇక్కడ ఈ యొక్క నిత్యాన్నదాన వేదికలో అన్నగారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మా త్రిశూల్ గారు తీసుకోవడం చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు తన జన్మదినాన్ని సందర్భంగా ఎందుకంటే చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వారు సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సినిమాలలో మామూలు వ్యక్తులు కూడా ఒక మామూలు వర్గాలు కూడా హీరోగా ఎదగవచ్చు, ఒక ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనేది ఉదాహరణ చిరంజీవి ఫ్యామిలీ ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళకు ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి, పార్టీలు పెట్టారు, అనేకమైనటువంటి సమాజం పట్ల పోరాటాలు చేస్తూ ఉన్నారు. మంచి కోసం సినీ రంగాన్నే కాకుండా బయట కూడా ఉండకుండా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా బాబాన్న గారు కూడా గత 12 ఏళ్ళుగా ఇక్కడ నిత్యాన్నదాన వేదిక పెట్టుకొని ఏ విధమైనటువంటి ఒక చిన్న అపవాదు కూడా లేకుండా అదేవిధంగా 12 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా అక్కడ అనాథాశ్రమం మరియు నిత్యాన్నదానం కంటిన్యూ చేస్తూ వారు చేస్తున్నారు. వీరిద్దరిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ అందరికి కూడా ఉన్నది. ఎందుకంటే ఏదన్నా ఒక పనిని చేయాలనుకున్నాము, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే అనేక వందల కోట్ల ఆదాయం ఉన్నా కానీ దాన్ని విడిచిపెట్టి ఇక సూర్యాపేటలో విద్యానగర్ చౌరస్తా వద్ద మట్టి వినాయకుని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పావని మాట్లాడుతూ అందరూ మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, ఈ 9 రోజులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రీన్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గండూరి కృపాకర్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడినే వాడండి, మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించండి అనేది మా యొక్క సిద్ధాంతం. గ్రీన్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్గా నేను ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేసేది మనకి ఈ యొక్క వాయు శబ్ద కాలుష్యం ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క మనకి చూస్తున్న ఈ పొగతోటే వస్తుంది, వ్యర్థాలతోటే వస్తుంది. ఈ ప్లాస్టిక్ని నిషేధించాలనే ఉద్దేశంతో పిఓపి వినాయకుల్ని మనం పూర్తిగా అరికట్టాలి. వచ్చే సంవత్సరం నుండి ప్రతి వ్యక్తి ఎక్కడ కూడా పిఓపి విగ్రహాలు వాడకుండా అందరూ మట్టి విగ్రహాలని మాత్రమే ప్రదర్శించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొక కృతజ్ఞతలు చేస్తున్నాను. 9 రోజులు జరుపుకునేటువంటి గొప్ప పండుగ వినాయక చవితి పండుగ. 21 ఆకులతో 9 నైవేద్యాలతో 9 రోజులు గొప్పగా ఎంతో భక్తి శ్రద్ధలతో హోమాలతో ప్రత్యేకమైనటువంటి పూజలతో జరుపుకునేటువంటి పండుగ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేవలం మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్ఠించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ 2వ వార్డు విద్యానగర్లో ఈ గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విద్యానగర్ కమిటీ సభ్యులందరికీ కూడా సవరాల సత్యనారాయణ గారికి, కందిపడ్డ రమేష్ గారికి, బద్దం అశోక్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, రాచకొండ శ్రీనివాస్ గారికి, పిట్టపల్లి రమేష్ గారికి, బజ్జూరి శ్రీను గారికి, కారంశెట్టి రఘు గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ పండుగ ఈ వినాయక చవితి పండుగ అందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలని ఇస్తూ దేవుణ్ణి యొక్క మహిమలు పొందాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు.
ఇక హైదరాబాద్లోని కీర్తి కల్చరల్ అకాడమీ వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల సేవలందించిన ఉపాధ్యాయులను గుర్తించి మాజీ కేంద్ర మంత్రి అలాగే ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్కి నూతన గవర్నర్గా నియమితులైన బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అవార్డులను అందించారు. కులేరి ప్రేమ్ సాగర్ గత 17 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. కొద్ది కాలం క్రితం బోధి ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. తన 2 కుమారులను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ గొప్ప అభ్యుదయ భావాలు కలిగిన ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రారంభం ఉంది. జీవితంలో మార్గాన్ని, గమ్యాన్ని, నైతికతను మనకు అలవర్చేటువంటి వారు గురువు. అలాంటి వాళ్ళే ఉపాధ్యాయుడు. అందువల్ల ఉపాధ్యాయుడు అంటే ఆ గౌరవస్థానం ఉంది. దాన్ని ఇంకా పెంపొందింపజేసి ఏ విధంగా అయితే గతంలో మన ఆశ్రమ పాఠశాలలు ఉండేదో ఆ రకంగా నైతిక విలువలు పెంచుతూనే ఈ రోజున పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయి అనేకమైనటువంటి లైంగికమైనటువంటి బాధలు రోజు పేపర్లో చూస్తున్నాం. అమ్మాయిల మీద అత్యాచారాలు, అనైతికమైన మార్గాలు, చదువుకున్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు కూడా హింసకు పాల్పడుతున్నారు, ఆర్థిక నిరాశకు పాల్పడుతున్నారు. జీవితంలో ఏదైనా కొద్దిపాటి సమస్య వస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటి? నైతికత లేకపోవడం, విశ్వాసం లేకపోవడం. ఏదైనా ఒక సంకల్పం అనేది ఉండాలి జీవితంలో. సంకల్పం లేని వాళ్ళు ఏ రకమైనటువంటి సాధించలేరు. అందుకనే ఆ సాధించడానికి సాధనకు మార్గము గురువు. అలాంటి గురువులను మనం సన్మానించుకొని అలాగే అనేక మంది మన చిన్న అమ్మాయి గురించి చాలా అద్భుతంగా ప్రశ్న. శంకర్ యాదవ్ ఒక డౌన్ ట్రాడెడ్ వర్కర్. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చక్కర్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద శివ ఈ బైక్స్ షోరూమ్ను ప్రారంభించారు. ఈ వాహనం ప్రత్యేకత ఏంటంటే కాలుష్య వాతావరణానికి రూపుమాపడానికి మార్కెట్లోకి ఎలక్ట్రానిక్ బైక్లను ప్రవేశపెట్టారు. చమురుతో నడిచే వాహనాల వల్ల వాటి నుంచి వెలువడే పొగ వల్ల ప్రకృతి కాస్త కలుషితం అవుతుందని భావించి వాటిపై దృష్టి సాధించి కాలుష్యరహిత బైక్లను మార్కెట్లోకి తెచ్చారు. ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్, నడపడానికి లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, పెట్రోల్, డీజిల్ ఇలాంటి లేకుండా వాహనం నడిపే సమయంలో శబ్దం లేకుండా ప్రతిసారి ఇతర మెయింటెనెన్స్ లేకుండా రూపొందించారు. ఒక యూనిట్ విద్యుత్తుతో ఫుల్ ఛార్జింగ్ చేయగా 60 నుంచి 90 కిలోమీటర్ల ప్రయాణం చేయగలరు. ఈ షోరూమ్ లయన్స్ ఐ హాస్పిటల్ బోధన్ వ్యవస్థాపకుడు బసవేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ షోరూమ్ లయన్స్ ఐ హాస్పిటల్ బోధన్ వ్యవస్థాపకుడు బసవేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. లయన్స్ క్లబ్ మెంబర్ శ్రీనివాసరావు మొదటి వాహనాన్ని కొనుగోలు చేశారు. కొంచెం కదిలించండి, ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది. మీకు మూవ్ చేయొచ్చు, వెహికల్ మూవ్ చేయొచ్చు. ఈరోజు శివ ఎలక్ట్రానిక్స్ ఈ బైక్స్లో మొట్టమొదటిగా మా బసవేశ్వరరావు గారి లైన్స్ బసవేశ్వరరావు గారి విధంగా స్టార్ట్ చేసినప్పుడే మొట్టమొదటి బైక్ నేను కొట్టడం జరిగింది. ఈ బైక్ నేను డ్రైవ్ చేస్తే సౌండ్ పొల్యూషన్ కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఈ రెండు లేకుండా ఇటు సమాజానికి ఇటు మనకు కూడా ఖర్చు అతి తక్కువ ఖర్చులో ఈ బండి మనం చక్కగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఈ బండి అందరూ దేశం మొత్తం మీద కాదండి ప్రపంచం మొత్తం మీద కూడా ఈ పెట్రోల్ దాన్ని తగ్గించేసి ఈ విధంగా ఎలక్ట్రానిక్ డివైస్ వాడినట్లయితే ఇటు ఖర్చుతో పాటు ఆర్థికంగా మనకే బాగుంటుంది, దేశానికి కూడా బాగుంటుంది భావిస్తూ ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ. ఆర్టికల్ 370 రద్దు, తదనంతర పరిణామాలపై చర్చ. ఈ నెల 4 నుండి ప్రధాని మోదీ రష్యా పర్యటన. తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొనున్న మోదీ. గవర్నర్ నరసింహన్తో బండారు దత్తాత్రేయ భేటీ. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైనందుకు దత్తాత్రేయకు నరసింహన్ అభినందనలు. వాడవాడలా కొలువుదీరిన బొజ్జగణపయ్యలు. ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.